ఆయన వీళ్ళంతా గౌరవించారు. తర్వాత ఆయన లోపలికి పోయాడు, దండలు గిండలు వేసారు, అయిపోయింది. కానీ మిగిలిన వాళ్ళకి సంబంధించి మటుకు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు ఏసీబీ కోర్టు నిరాకరించింది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర కూడా చాలా ఇవి దొరికాయి, డొల్ల కంపెనీలు బయటపడ్డాయి, ఈ పద్ధతిలో చెప్తున్నారు. కాబట్టి లిక్కర్ కేసు ఇంకా చాలా మలుపులు తిరిగేటట్టుగానే కనిపిస్తుంది. సునీల్ రెడ్డిది దీంట్లో ఐ థింక్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ట్విస్టో స్టెప్పో అనుకోవాలి. కానీ లింక్ ఎస్టాబ్లిష్ అయ్యేవరకు ఇది నడుస్తూ ఉంటుంది. ఆ డబ్బు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఉదాహరణకు అప్పుడు చాలా డబ్బు దొరికింది, అందరూ చూపించారు, ఇదంతా అయింది. డబ్బు లింక్ చూపిస్తే కానీ కోర్టులో అది నిలబడింది. సార్ కేరళపై ఈసీ కన్ను ప్రతిపక్ష రాష్ట్రాల టార్గెట్ ఇదే ఓట్ల పరిశీలన సర్ ప్రక్రియ తదుపరి కేరళలో ప్రారంభిస్తామని కేరళ రాష్ట్ర ఎన్నికల అధికారి నిన్న ప్రకటించారు. కేరళలో కూడా అక్టోబర్లో ఎన్నికలు జరగాలి, శాసనసభ ఎన్నికలు. అక్టోబర్ అటు ఇటుగా ఎన్నికల సంఘం నిర్ణయించవచ్చు. కానీ ఆ రాష్ట్రంలో ఇది పెట్టడం అంటే దాని అర్థం ఏంటి? బీహార్ తర్వాత ముఖ్యమైన రాష్ట్రం, ఆ తర్వాత బెంగాల్, తమిళనాడు వస్తాయి. సో ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేకాలతో బీజేపీయేతర రాష్ట్రాల మీద ఎన్నికల సమయంలో అక్కడ ఓటర్ల జాబితాకు సంబంధించి గందరగోళం సృష్టించడానికి, వివాదాస్పదం చేయడానికి ఒక క్రమ పద్ధతిలో ప్రయత్నం జరుగుతుంది. పథకం ప్రకారం ప్రతిపక్షాలు అయితే కనుక ఇది కుట్ర జరుగుతుందని వాళ్ళు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. బీహార్ గురించి ఇంకా సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన ఇది ఇవ్వకుండానే ఇప్పుడు ఉదాహరణకు ఆధార్ కార్డు పెట్టండి అని నిన్న చాలా ఖచ్చితంగా చెప్పి వెంటబడి మరి 12వ పత్రంగా ఆధార్ను కూడా సుప్రీంకోర్టు చేర్పించింది. ఇప్పుడు కేరళలో కూడా వీళ్ళు 2002 ఆధారంగా చేస్తూ ఉంటున్నారు. బీహార్లో 2003 ఆధారంగా చేశారు. కేరళలో 2002 నాటి జాబితా పెట్టుకొని ఇది చేస్తాము అని చెప్తున్నారు. ఓట్ల తొలగింపు సమస్యలు ఏముండవు, అన్నీ మేము అప్పుడే చూసుకుంటాము అంటే ముందు చేస్తాము, అయిపోయిన తర్వాత వచ్చే అభ్యంతరాలు చూసుకొని మేము అప్పుడు సవరిస్తామంటున్నారు. కాబట్టి కేరళలో జరిగేది కూడా కొత్త దీనికి దారితీసే ఒక అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు కూడా చాలా ఖచ్చితమైన ఆదేశం వాళ్ళతో తర్వాత ఇంకా విచారణ జరుగుతుంది కాబట్టి చెప్పడం లేదు, కానీ ఏమవుతుంది అనేది అయితే మనం చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మనం రాహుల్ సోనియాలు అన్నది చూస్తాం. రాహుల్ గాంధీ నిన్న మిగతావి పక్కన పెడతాం, ఈ ఓట్లది ఒకటి చెప్తాను. ఆయన నిన్న నా దగ్గర ఇంకో ఆటంబమ్మని చెప్పాడు. ఎందుకంటే కర్ణాటకలో ఓట్ల అదనపు ఓట్లు లెక్కకు మించి వచ్చిన ఓట్ల గురించి ఒకటి బయట పెట్టాడు. ఆయన దాని మీద సమాధానం ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఆయనకు ఇవ్వలేదు. పోనీ ఆయన క్షమాపణలు చెప్పకపోతే మేము చర్య తీసుకుంటామన్నారు. ఆయన మీద కూడా ఏం చర్య తీసుకోలేదు. కర్ణాటక అనేది అలా ఉంది. ఇంతలోపల సిఆర్ పాటిల్ అనే మరో మంత్రి కూడా అభ్యంతరాలు లేవనెత్తాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలకు వెళ్తున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అయితే పెద్దగా మారడానికి సిద్ధంగా లేనట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు కేరళ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి అన్నది కూడా మనం చూడాలి. కానీ ఈ పద్ధతి కొనసాగడం అయితే మంచిది కాదు. నిన్న అది కూడా అన్నారు, తెలుగుదేశం పార్టీ లాంటి బలమైన మిత్రపక్షం కూడా ఇది సరిగా తొందరగా చేయండి అని చెప్తుంటే మీరెందుకు ఎన్నికలప్పుడు ఇవి చేస్తున్నారు? దీని గురించి బీజేపీ మిత్రపక్షాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. అది ఇప్పుడు వస్తున్న ఇన్పుట్. సార్ అమెరికాకి మళ్ళీ దగ్గర వరుస సంకేతాలు ఇస్తున్నారు. అవునండి, ఏదో చాలా చాలా మనము పెద్ద పెద్ద మాటలు చెప్పి ఒక్కసారిగా లోబడిపోయినట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు గోర్ అని అమెరికా రాయబారి భారతదేశంలో కొత్తగా నియమించి ఆయన వస్తున్నాడు. సోన్ గోర్ పేరైతే ఆయన రాకముందే భారతదేశంతో మా సంబంధాలని చాలా బాగున్నాయి, అప్పుడు జరిగింది ఏదో చిన్నది, అదేం పెద్ద సమస్య కాదు అని చెప్తూనే 2-3 తీవ్రమైన వ్యాఖ్యలు, అవమానకరమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. భారతదేశాన్ని చైనాకు దగ్గర అవ్వకుండా లాగడమే మా లక్ష్యం అన్నాడు. అసలు భారతదేశం అంటే ఏమైనా బడిపిల్లలు అంటే ఎవరికి దగ్గర అవుతారు ఎవరికి దూరం అవుతారు? రాయబారి అని ఆయన ఇంకా రాకముందే ఇండియాను చైనా నుంచి లాగడమే మా లక్ష్యం అని చెప్పడం. రెండోది టారిఫ్లు, వాటి మీద డొనాల్డ్ ట్రంప్ అటువైపున, నరేంద్ర మోదీ ఇటువైపున చాలా చాలా ప్రేమ సందేశాలు పంపుకున్నారు. టారిఫ్ చర్చల్లో పరిష్కారం అవుతాయని మేము ఆశిస్తున్నామన్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ కొత్తగా రాబోతున్న రాయబారి ఏమంటారంటే రష్యా దగ్గర పెట్రోల్ కొనడం పూర్తిగా మానేస్తే కానీ మేము ఈ టారిఫ్ల సమస్య చేపట్టడం సాధ్యం కాదు అని ఆయన చెప్తున్నాడు. అంటే వాళ్ళ టర్మ్స్ ప్రకారం ఇది జరగాలి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీళ్ళే కాకుండా వాళ్ళ వాణిజ్య కార్యదర్శి ఇంకొక ఆయన కూడా చెప్తున్నాడు,
భారతదేశము పూర్తిగా అక్కడి నుంచి కొనడం మానేసేయాలి. ట్రంప్ కూడా అంటున్నాడు ఆయుధాలు కూడా రష్యా దగ్గర వీళ్ళు ఎక్కువగా కొంటున్నారు, ఆయుధాలు చమురు కూడా కొనడం మానేయాలి అని. అంటే భారతదేశానికి చాలా తీవ్రమైన షరతులు విధించి తన షరతుల ప్రకారం లోబరుచుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తుంటే మన వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్, ఇంకా నేను జయశంకర్ అవి చెప్పట్లేదు, పీయూష్ గోయల్ కూడా వీఆర్ నేరింగ్ ఏ ప్యాక్ట్, మేము సంధికి చాలా దగ్గరగా ఉన్నాము, మాకు కుదిరేట్టుగా ఉందని పీయూష్ గోయల్ కూడా ప్రకటిస్తున్నాడు. అంటే వాళ్ళంతా తీవ్రంగా మాట్లాడుతుంటే దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, దేశం యొక్క భవిష్యత్ గమనాన్ని కూడా అవమానించే విధంగా మనం గట్టిగా నిలబడే బదులు ఇంకోటి కూడా చెప్తాడు పీయూష్ గోయల్, ఇంకెవరో కూడా చెప్పారు. ఇప్పుడు భారతదేశానికి అమెరికాకు 131 బిలియన్లు అంటే దాదాపు 13,000 కోట్ల వాణిజ్యం జరుగుతుంది. ఇందులో ఈ 131 బిలియన్లలో 80 బిలియన్లు మనం చేసే ఎగుమతులు, 84, 45 బిలియన్లు మన దిగుమతులు. అంటే ఖచ్చితంగా మనం మెరుగ్గా ఉన్నాం, మనకు ఆధిక్యత ఉంది. దీన్ని మార్చి 200 బిలియన్లకు పెంచాలని మా లక్ష్యం అని అమెరికా చెప్తుంటే భారత ప్రభుత్వం కూడా దానికి మద్దతు తెలుపుతుంది. వాణిజ్యం పెంచుకోవచ్చు, స్నేహపూర్వకంగా కూడా ఉండొచ్చు, కానీ షరతులు విధించటము, ఫలానా వాళ్ళతో స్నేహంగా ఉండకూడదని చెప్పడము. మూడవ విషయం, నరేంద్ర మోదీ ట్రంప్ మాటకు స్పందిస్తూ వీఆర్ ఆల్వేస్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అన్నాడు. స్ట్రాటజిక్ పార్ట్నర్స్గా 2-3 కూటముల్లో, అందులో పరస్పర విరుద్ధమైన 2 కూటముల్లో ఉంటాము అని కనుక సిగ్నల్స్ ఇస్తే భారతదేశం యొక్క విశ్వసనీయత ప్రశ్నార్థకంగా తయారయ్యే ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సమయంలో క్వాడ్ అనే దాంట్లో భారతదేశం కూడా భాగస్వామిగా ఉంది. అక్కడ ఎలాగో మాట్లాడతారు. అది కాకుండా అమెరికా మమ్మల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంది, మా గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పి మాకు అన్యాయం చేస్తుంది అనే సంకేతాలు ఇచ్చే బదులు నెమ్మదిగా మళ్ళీ హౌడీ మోడీ నమస్తే ట్రంప్ పద్ధతి వచ్చేస్తుంది. అమెరికా ఏమో ఏమాత్రం బాగాలేదు. ఆఖరికి నిన్న ట్రంప్కు చాలా క్లోజ్ అయ్యాడన్నటువంటి ఆ క్లిర్క్ అనే అతన్ని కూడా కాల్చి చంపేశారు. అంత ఉద్రిక్తంగా ఉంది. అసలు ట్రంప్ ఏ క్షణాన క్రాక్ డౌన్ విరుచుకుపడతాడేమో దేశంలో అందరి మీద అని ఒక పెద్ద సందేహంగా ప్రపంచం ఉంది. మరి ఇలాంటి సమయంలో మన స్పందన, మన వ్యాఖ్యలు ఇవి మటుకు చాలా విమర్శకు దారితీస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి, దౌత్య నిపుణులు కూడా ఎందుకు అంత హడావుడి పడుతున్నాము, ట్రంప్ ఎలాంటి వాడో తెలిసిన తర్వాత కూడా మనం ఎందుకు ఇంత హడావుడి పడుతున్నాము, కొంచెం మన ఆత్మగౌరవం నిలబెట్టుకునే విధంగా గట్టిగా ఉండాలి కదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సార్, జగన్పై షర్మిల సంచలన కామెంట్స్ ఎలా చూడాలి? అన్నా చెల్లెల తగాదలాగా చూడాలి. కానీ కొత్త విషయం అయితే కదా, వాళ్ళిద్దరూ ఇప్పుడు కొత్త అదే సంచలనం ఏంటి?